గిగ్ వర్కర్లు అంటే వాళ్ళు ఈ స్విగ్గీ జొమాటో తర్వాత ఇవి అవి ఏ వస్తువులు మనము జస్ట్ ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగానే మన దగ్గరికి తెచ్చిస్తారు వాళ్ళు ఇంటికి. ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తాయి, ఏం కావాలంటే అది. ఇప్పుడు కూరగాయలు కూడా వస్తున్నాయి, ఈ జెప్టోనో ఏదో ఉన్నది కదా, ఆ యాప్ తోటి అవి కూడా వస్తున్నాయి. కూరగాయలు వస్తున్నాయి, వస్తువులు వస్తున్నాయి, అన్నీ తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇట్లా ఫోన్ చేసి కొంచెం జస్ట్ ఇట్లా మనం ఆన్లైన్లో కొట్టిపడేస్తే దాన్ని ఆ వస్తువులు తీసుకొని వస్తారు. అయితే ఈ తీసుకొచ్చేటువంటి ఎవరైతే గిగ్ వర్కర్లు ఉంటారో ఆ గిగ్ వర్కర్లకి స్పీడ్గా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఫుడ్ మరి ఆర్డర్ పెట్టిండంటే దాన్ని వెళ్ళిపోవాలి. అట్లా అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు స్పీడ్గా వెళ్ళేటువంటి క్రమంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, చాలామందికి గాయాలు అవుతున్నాయి, తర్వాత కొంతమంది చనిపోతూ ఉన్నారు. వీళ్ళకు రక్షణ ఉండాలి. తర్వాత ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండాలి. వాళ్ళకు అంటే కార్మికులకు వర్తించేటువంటి నియమ నిబంధనలు వర్తించాలని చెప్పేసి మంత్రి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టున్నాడు ఆయన వివేక్ వెంకటస్వామి. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా వాళ్ళకు మంచి జరగాలంటే వాళ్ళకు రక్షణ చట్టం ఉండాలి. తర్వాత కార్మికులకు ఏవైతే ఇవన్నీ ఉంటాయో హక్కులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఉండాలి. తర్వాత యాజమాన్యాలు అప్పటికప్పుడు ఇట్లా తీసి అట్లా పడేస్తూ ఉన్నాయి, అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా రూపొందిస్తూ ఉన్నారు. కనీస వేతనం కూడా అంటే వీళ్ళకి మరి పని చేస్తే మరి పైసలు వస్తాయా, ఎంత వస్తాయా, ఏం కథ అని అంటే మరి కనీసం మినిమం ఇంత రావాలని చెప్పేసి అది కూడా దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉందంట. దానికి సంబంధించి మాట్లాడండి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, అందులో భాగంగానే వారి సంక్షేమం భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ గిగ్ వర్కర్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉంటారు పాపం. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ చదువుకుంటూ తర్వాత ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఒక కాలం వెళ్ళదీస్తుంటారు. ఎందుకంటే అప్పుడు జేబు ఖర్చు కావాలి కదా, అంటే ప్యాకెట్ మనీ కావాలి కదా, తర్వాత తినడానికి ఉండడానికి ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఇక్కడ పార్ట్ టైంలో ఇక్కడ చేస్తూ ఈ పని చేస్తూ తర్వాత వాళ్ళు చదువుకుంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి భావిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ నెల 12న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గిగ్ వర్కర్లు తర్వాత అగ్రిగేటర్స్ ప్రతినిధులతో గురువారం సెక్రటేరియట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమై డ్రాఫ్ట్ బిల్లుపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని తమ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అని చెప్పేసి ఇక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.